రాజకీయ కారణాలతో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ పైన ప్రతిపక్షం విమర్శలు చేయటం వరకు ఓకే. అయితే ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాజకీయ విమర్శలు చేయవచ్చా అనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. అది కూడా తనకు అన్యాయం జరిగితేనో, తన సాటి వారికి అన్యాయం జరిగితేనో ఆ ప్రభుత్వ ఉద్యోగి స్పందించి ప్రభుత్వాన్ని విమర్శించాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వ ఉద్యోగిపై చర్యలు తీసుకోకుండా వదిలేయాలా? రాష్ట్ర రాజధాని అమరావతిపైన వైసీపీ దారుణమైన ప్రచారాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి అమరావతి మునిగిపోయింది అనేది. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, కోల్కతా లాంటి మహానగరాలు మునిగిపోయినా ఎవ్వరూ ఏమీ మాట్లాడరు. కానీ ఎంత భారీ వర్షం వచ్చినా సురక్షితంగా ఉన్న అమరావతి ప్రాంతం పైన మాత్రం నీచమైన ప్రచారాన్ని వైసీపీ చేస్తూనే ఉంది. ఆ నీచమైన ప్రచారాన్ని కొనసాగిస్తూ తిరుపతిలో జీఎస్టీ విభాగంలో పనిచేసే సుభాష్ చంద్రబోస్ అనే అసిస్టెంట్ కమిషనర్ అమరావతి మునిగిపోయినట్టుగా ఫేక్ ప్రచారం చేశాడు. అమరావతి ఎక్కడా మునిగిపోలేదని ప్రభుత్వం పలుమార్లు వాస్తవ పరిస్థితిని తెలిపినా ఈ సుభాష్ చంద్రబోస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం అయితే ఆపలేదు. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ప్రభుత్వంపైనే బురద చల్లే విధానం తప్పుడు ప్రచారం చేసినందుకు అతన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అతన్ని సస్పెండ్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో వి స్టాండ్ విత్ సుభాష్ అంటూ కొందరు ప్రచారం మొదలుపెట్టేశారు. రాజకీయ విమర్శలు చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగం మానుకుని చేయవచ్చు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ తప్పుడు ప్రచారం చేయవచ్చా? ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పడం లేదు. కానీ ప్రభుత్వం తీసుకున్న చర్యను తప్పుపడుతూ భావ ప్రకటన స్వేచ్ఛ లేదా అంటూ కొందరు తెగ బాధపడిపోతున్నారు. అమరావతిని వరద ముంచెత్తింది అనే ప్రచారం ఒక అసత్యం. ఈ అబద్ధాన్ని సుభాష్ చంద్రబోస్ ప్రచారం చేశారు. అభిప్రాయం కలిగి ఉండడానికి, ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయడానికి చాలా తేడా ఉంటుంది. జగన్ పాలనలో విధ్వంసం చేసిన రాజధానిని ఎంతో కష్టపడి ప్రభుత్వం నిర్మిస్తుంటే తప్పుడు వార్తల ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది? అమరావతిలో వరద నీరు లేకపోయినా అలా దొంగ వీడియోలు చేయటం తప్పు కాదా? ప్రశ్నించటం అంటే తమకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడటం, అంతేగాని నోటికి వచ్చినట్టుగా ఒక రాష్ట్ర రాజధానిని తిడుతూ దొంగ వీడియోలు పెట్టడం ప్రశ్నించడం అంటారా? చెప్పండి. ఐ స్టాండ్ విత్ సుభాష్ అంటే దాని అర్థం ఏంటి? ఆయన అమరావతి మీద చేసిన ఫేక్ వీడియోలను సమర్థిస్తున్నారా? అది కరెక్ట్ అని మీ భావమా? అలా చేయొచ్చా? ఫేక్ వీడియోలు చేయటం భావ ప్రకటన స్వాతంత్రం కానే కాదు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి.